హైదరాబాద్లో సినీ ప్రముఖుల ఇళ్లలో 3 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు సినీ సంస్థలు, ఫైనాన్స్ వాళ్ల ఇళ్లతో పాటు ప్రముఖ సినీ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో 2వ రోజు సోదాలు జరుగుతున్నాయి. ఇక నిర్మాత నెక్కింటి శ్రీధర్ అలియాస్ రిలయన్స్ శ్రీధర్ ఇంట్లో, అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాంగో పైన రైడ్స్ చేస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన భారీ బడ్జెట్ నిర్మాతల ఇళ్లు, పుష్ప 2 నిర్మాత ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్స్ను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహించారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఇటీవల విడుదలైన సినిమాలతో పాటు గత ఏడాది విడుదలైన పుష్ప 2 లెక్కలు తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. అటు భైరవన్ సినిమా నిర్మాత ఇంట్లోనూ సోదాలు జరిగాయి. పుష్ప 2 కలెక్షన్స్, వాటాల విషయంపై ఆరా తీశారు. సోదాల సమయంలో సుకుమార్ ఇంట్లో లేకపోవడంతో ఆయన్ను హైదరాబాద్కు రప్పించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇంటికి తీసుకువెళ్లి సుకుమార్ సమక్షంలో డాక్యుమెంట్లు పరిశీలించారు. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నివాసాలు, వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్తో పాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో అధికారులు ఐటీ సోదాలు నిర్వహించారు. దిల్ రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితారెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. భారీ బడ్జెట్ సినిమాల ఆదాయ వ్యయాలపై ఆరా తీశారు. సినిమాల్లో వచ్చిన లాభాలకు చెల్లించిన ఆదాయ పన్నుకు వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు.